Hello. As I said in my last video, I'm starting a new series on top trending career paths in IT. And today is day 1. So ఈ రోజు మనం డిస్కస్ చేసే కెరీర్ పాత్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్. వెబ్ డెవలప్మెంట్ అంటే ఏం లేదు భయ్యా, ఇట్స్ జస్ట్ నథింగ్ బట్ బిల్డింగ్ ఆర్ డెవలపింగ్ వెబ్సైట్స్ ఆర్ వెబ్ అప్లికేషన్స్. అండ్ ఇందులో మీరు నన్ను ఒక విషయం అడగచ్చు, ఏ వచ్చేసింది వెబ్ డెవలపర్స్ జాబ్స్ అన్నట్లని రీప్లేస్ చేసి వస్తుంది అని. బట్ మంచి వెబ్ డెవలపర్స్ కి మార్కెట్ లో ఇంకా మంచి డిమాండ్ ఉంది. ఇట్ ఈస్ స్టిల్ వన్ ఆఫ్ ద హై పేయింగ్ జాబ్స్ ఇన్ కరెంట్ జాబ్ మార్కెట్. సో కమింగ్ టు ద మెయిన్ టాపిక్, వెబ్ డెవలప్మెంట్ అంటే 2 పార్ట్స్ ఉంటాయి, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే జస్ట్ ఒక ఇన్స్టెన్స్ కోసం ఈ వెబ్సైట్ ని చూడండి ఒకసారి. వాట్ ఎవర్ యూ సీ ఆన్ ద వెబ్సైట్ ఈస్ ఆల్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, లైక్ టెక్స్ట్, కలర్స్, పారాగ్రాఫ్స్, ఇమేజెస్, buttons, etc. And everything you literally see on the website is all front-end development. And దీనికి ఉండాల్సిన స్కిల్ సెట్ లో లాంగ్వేజెస్ వచ్చి HTML, CSS, అండ్ ఇన్ఫాక్ట్ CSS లో మెయిన్ గా బూట్ స్ట్రాప్ ఆర్ టెయిల్విండ్ CSS ని యూజ్ చేస్తారు ఎక్కువ ఫ్రేమ్వర్క్స్ కింద. అండ్ ఆల్సో జావా స్క్రిప్ట్ లో కూడా ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, మెయిన్లీ Vue.js, React.js, Angular.js, వీటిలో ఏదో ఒకటి వాడతారు. అండ్ బ్యాక్ ఎండ్ అంటే సేమ్ వెబ్సైట్ మళ్ళీ చూద్దాం. ఈ సర్చ్ బార్ లో ఏదో ఒకటి టైప్ చేసి ఎంటర్ కొడదాం. సో వచ్చిన రిజల్ట్స్ ఆర్ నథింగ్ బట్ డేటా. ఇలా సమ్ డేటా చూపిస్తుంది కదా, ఆ డేటాని రిట్రీవ్ చేయడాన్ని, డేటాబేసెస్ తో వర్క్ చేయడాన్ని, APIs తో వర్క్ చేయడాన్ని బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంటాం. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే బ్యాక్ ఎండ్ డెవలపర్స్ కి కంపెనీస్ ఎక్కువ పే చేస్తాయి బికాస్ ఆఫ్ దర్ కాంప్లెక్స్ స్కిల్ సెట్. ఈ రెండు కలిపితే అంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ని కలిపితే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటాం. స్టార్టింగ్ లో AI గురించి మాట్లాడాం కదా, ఆ విషయంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, AI won't replace you, but someone who knows how to use AI will. రోడ్ మ్యాప్ అండ్ ఫ్రీ రిసోర్సెస్ ఉన్న డాక్యుమెంట్ నా బయోలో మెన్షన్ చేశా. ఆ అకౌంట్ కి ఫాలో కొట్టి వెబ్ అని కామెంట్ చేయి, నేనే డైరెక్ట్ గా నీకు DM చేస్తా. రీల్ డెఫినెట్ గా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. సో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అండ్ అకౌంట్ కి ఫాలో కొట్టడం మర్చిపోకండి. నెక్స్ట్ ఇదే సిరీస్ లో వేరే కెరీర్ పాత్స్ గురించి డిస్కస్ చేద్దాం.